రెయిన్బో 7 వీక్షకులకు నమస్కారం. మా ఛానల్ ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు. వర్షాకాలం ప్రారంభం కాగానే అంటే జూలై ఆగస్టు మాసాలలో మనకు గుర్తుకొచ్చేది డ్యామ్ పరిసరాలు, అలాగే జలపాతాలు. ఈ వీడియోలో కూడా మనం ఒక డ్యామ్ చూడబోతున్నాం, అదే శ్రీశైలం డ్యామ్. ఇప్పుడు మనం నల్గొండ జిల్లా వైపు నుంచి వెళ్తున్నాము. నల్లగొండ జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు నల్లమల ఫారెస్ట్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఫారెస్ట్లో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే మనకి అటవీ జంతువులు కానీ పక్షులు కానీ కనపడే అవకాశం ఉంది. మిట్ట మధ్యాహ్నం పోతే మాత్రం వాటిని చూడలేము మనం. అసలు శ్రీశైలం డ్యామ్ కట్టడం వెనక కారణం ఏంటి, ఆ డ్యామ్ ఎప్పుడు కట్టారు, ఆ డ్యామ్ వల్ల రైతులకు వచ్చిన ఉపయోగం ఏంటి, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీశైలం ఆనకట్ట కృష్ణానదిపై నిర్మించబడింది. ఇది పూర్వం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్, అండ్ ఇటుపక్క వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ. ఈ రెండు జిల్లాల మధ్యలో ఆనకట్ట ఉంది. డ్యామ్ అప్డేట్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే మనం చూస్తుంది నల్లమల్ల అటవీ ప్రాంతం అనమాట. ఇప్పుడే మనం అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాం. మాన్సూన్ సీజన్లో అటవీ మార్గం ద్వారా ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మొదటి వ్యూ పాయింట్ దగ్గర మనం ఉన్నాము. నల్లగొండ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే సమయంలో చాలా చోట్ల వ్యూ పాయింట్స్ ఉంటాయి. కార్లు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అదేదో బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదా సొంత వాహనాలు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా వ్యూ పాయింట్స్ దగ్గర ఒక సెకండ్ ఆగేసి అక్కడ మీ కెమెరాలకు పని చెప్పండి. మార్గ మధ్యంలో మాత్రం కోతుల గుంపులు చాలా ఉంటాయి. దయచేసి కోతులకు ఆహారం వేయకండి. ఇక్కడ కోతులకు ఆహారం ఇస్తే పనిష్ చేస్తారు అటవీ శాఖ వాళ్ళు. అటవీ ప్రాంతం మధ్యలో కారు పార్కింగ్ చేయడం కానివ్వండి, మద్యం తాగడం కానివ్వండి, ప్లాస్టిక్ వాడటం కానివ్వండి నిషేధం. అలాంటి చర్యలకు పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. రైట్, మళ్ళీ డ్యామ్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన 1963 జూలై అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీద జరిగింది. 1984 డిసెంబర్ నాటికి పూర్తయింది. దీని అంచనా విలువ 567.27 కోట్లు. మొదట విద్యుత్ అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మించారు. అనంతరం నీటిపారుదల అవసరాలు కూడా తీర్చడంతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రాజెక్టు ఇది. అయితే 2009 అక్టోబర్ 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల నీరు ఈ జలాశయంలోకి వచ్చిందట. సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఉండడంతో అప్పటి ప్రభుత్వం అధికారులు భయాందోళనకు గురయ్యారు. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా 896 అడుగులు పై నుంచి, అంటే 10 అడుగులు పైనుంచి కూడా వాటర్ ఫ్లో వెళ్ళిపోయింది. కింద ఉన్న గ్రామాలన్నింటినీ కూడా అప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయించేశారు. 2 రోజుల తర్వాత వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం కుడికాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి, ఎడమకాల ద్వారా తెలంగాణకు సాగునీరు అందిస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా 2 రాష్ట్రాలకు ఉన్నాయి. డ్యామ్ పొడవు 512 మీటర్లు, కస్ట్ గేట్లు 12 ఉన్నాయి. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 263 టీఎంసీలు. ఇందులో వాడుకోగలిగే నీరు 223 టీఎంసీలు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లు, యూనిట్ల సంఖ్య 7x110 మెగావాట్లు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వచ్చేసి ఈ భూగర్భంలో ఉండిపోయింది. జపాన్ వారి ఆర్థిక సాయంతో దీన్ని నిర్మించారు. దీని మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు, యూనిట్ల సంఖ్య 6x150 మెగావాట్లు. ఈ ప్రాజెక్టును 2 కొండల మధ్య కట్టేశారు. ఈ ప్రాజెక్టును ప్రస్తుతం నీలం సంజయ్ రెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. పర్యాటకులు మాత్రం హైదరాబాద్, విజయవాడ నుంచి భారీగా తరలి వస్తున్నారు. ఈ ప్రదేశం హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 250 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి నీరు నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తుంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతల డ్యామ్కు, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కు వాటర్ వెళ్తుంది. వారానికి 5 రోజులు లేదా 6 రోజులు పనిచేసిన ఉద్యోగస్తులకు కానీ, ఇటుపక్క విద్యార్థులకు కానీ
వీకెండ్కి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూడబోయే వ్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల మీరు ఏ ప్రాజెక్ట్ చూసారో కామెంట్ చేయండి. ధన్యవాదాలు. రెయిన్బో 7 ఛానల్ టీం తరపున.